దున్నపోతు ఈనిందిరా అయ్యా అంటే దోణ్ణి కట్టేయండిరా అన్నట్టు వెనకటికి ఒక ఆశపోతుగాడు. దున్నపోతు ఈనుతుందా, సాధ్యమా కాదా లేదా అనేది ఏమి లేదు ఇంకా అందులో. ఎందుకంటే వాడు ఆశపోతు, అందుకోసమే దున్నపోతు ఈనుతుందని ఆశపడ్డాడు కదా. కొన్ని లాజిక్లు, కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహాలు, కొన్ని భావజాలాల దుడుకు, ఆశపోతుతనం ఇలాగే ఉంటుంది. కోల్కతాలో దున్నపోతు ఈనిందంటే హైదరాబాద్లో కొన్ని మీడియా సంస్థలు దున్నగట్టేసినాయి. ఏంటో తెలుసా? ఐపాక్ మీద కోల్కతాలో రైడ్స్ జరిగినాయిట. జగన్ చెల్లింపులకి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తున్నాయి అని కొందరు రాస్తే జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటూ ఇంకొందరు పుకారు పుట్టించారు. అవి చూస్తే ఓరం ఈ తెలివి తక్కువదనం కూడా ఇలా బయట పెట్టుకుంటారు ఇతర ఇంటెన్షన్స్ అని అనిపించింది. తీరా చూడబోతే అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే, మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే 30 ఏళ్ళు టైం పడుతుంది జగన్ విషయంలో ఒక డెసిషన్ రావడానికి అని ముఖ్యమంత్రి అనడం చూస్తూ ఉంటే, ముఖ్యమంత్రి క్లారిటీ ఉన్నా కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశలకు మాత్రం హద్దు లేకుండా పోయిందా అని అనిపించింది. ఇంతకీ అరెస్ట్ గురించి ఇంత అత్యుత్సాహం ఎందుకు? అసలు ఇలాంటి ఆలోచనల వెనుక కారణం ఏంటి? ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అలా చెప్తే అర్థం కాదేమో. ఐపాక్, ప్రశాంత్ కిషోర్ సంస్థ ఉంది కదా, ఆ సంస్థ మీద కోల్కతాలో ఈడీ దాడులు జరిగినాయి. ఎందుకంటే ఐపాక్ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేస్తూ ఉంది, వరుసగా 2వ ఎన్నికలు. అందుకని మనీ లాండరింగ్ చేసేశారు అని చెప్పి రాజకీయపరమైన కారణాలు, లేదంటే కనుక ఏమన్నా లీడ్స్ ఉన్నాయో, మొత్తానికి రైడ్స్ జరిగినాయి ఈడీవి కోల్కతాలో. అలా జరుగుతుంటే తెలుగులో ఒక మీడియా సంస్థ రాసిన కథనం చూస్తే వారిని రాసేవన్నీ గాలి వార్తలేనా, కనీసం నిర్ధారించుకోరా అని అనిపించింది. ఆ తమ్మునేలు చూడండి ఎంత గంభీరంగా పెట్టిపారేశారు. అంటే ఇట్లా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారనమాట. తీరా చూస్తే అందులోనే ఎక్కడా నిర్దిష్టమైన సమాచారం లేదుట, నిర్ధారించలేదుట. మళ్ళీ వాళ్ళే రాశారు. మరి నిర్ధారించిన గాడికి ఎందుకై అలా రాయడమో? ఎందుకంటే ఇదో రకం దురద. రాసేసి సంతృప్తి పడాలి, 4 క్లిక్కులు వచ్చేస్తాయి, ఆనందం తీర్చుకోవాలి. పైగా రాస్తే మనల్ని ఆపేదేవుడు అనే దుర్మార్గమైన భావజాలం అదంతా. మనం సమర్థించే భావజాలం ఏమో తెల్లారులేస్తే శుద్ధులు చెప్తూ ఉంటుంది, అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, చట్టాలు తెస్తామని మాట్లాడుతుంటారు. తీరా చూస్తే అలాంటి చట్టం వస్తే గనక, అది నిష్పాక్షికంగా పనిచేస్తే గనక ఎవరికి ముప్పు? ఇలా సొల్లు రాసేవాళ్ళకి కాదు. విష్ఫుల్ థింకింగ్ అంటారు కదా, ఇలాంటి థింకింగ్ ఎందుకు వస్తుంది? ఎందుకు అంటే రాజకీయంగా తీవ్రమైన ద్వేషం, సబ్జెక్ట్ని మించి పర్సనల్గా వెళ్ళిపోవటం. నువ్వు రాజకీయంగా ద్వేషం ఉంటే, వ్యతిరేకత ఉంటే కనుక సబ్జెక్ట్ వైజ్గా ఖండించుకోవచ్చు, విమర్శించవచ్చు, విధానాలను తప్పుపట్టచ్చు. అంతకు మించి సరుకు స్టామినా ఉంటే కనుక ఎక్స్పోజ్ చేయొచ్చు పొలిటికల్గా. అవే ఉండవు. అవన్నీ చేయాలంటే కావాల్సి వస్తుంది. అందుకోసం స్వీపీగా ఒక క్యాచీ తమ్మునేలు పెట్టేసి అరెస్ట్ చేసేస్తారా జగన్ని అనే పుకారు పుట్టించి ఇలా పబ్బం గడుపుకోవాలన్నమాట. పైగా ఈ రాతల్లోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది చూడండి. ఢిల్లీలో చంద్రబాబు అమిత్ షాతో సమావేశం అయ్యారు ఇదే టైంలో. అందుకని జగన్ అరెస్ట్ మీద చర్చ జరిగిందా అని కూడా వాడే సందేహం లేవనెత్తి వాడే సమాధానం చెప్పేస్తాడు. అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కావడం ఇదే మొదటిసారా? 2014 నుంచి, అదే గుడ్ ఓల్డ్ డేస్, కలిసి ఉన్న కాలంలో ఎన్నిసార్లు సమావేశం అయ్యిండ్లా? ఏమైనా ఒరిగిందా? ఏమైనా జరిగిందా? లేదు కదా. ఎందుకు అంటే ప్రాపర్ బేసిస్ ఉండాలి, దేనికైనా లాజిక్ ఉండాలి, చేసిన ఎలిగేషన్స్ నిలబడాలి, రుజువు కావాలి. అలాంటివేవి జరగకమునిపే ఇలా రాసుకుంటున్నాము అంటే ఇది కేవలం మన ఆనందమే. నేను వేరే ఆనందం అనే మాట వాడట్లా ఇక్కడ, ఎందుకంటే సంస్కారం అడ్డు వస్తూ ఉంది. ఆ తర్వాత జగన్ విచారణల విషయంలో చంద్రబాబు అలవోకగా చేసిన ఒక కామెంటు ఇప్పుడు టీడీపీని అభిమానించే వాళ్ళకి, భుజానేసుకునే వాళ్ళకి చాలా నిరాశ మిగిల్చింది. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు? 30 ఏళ్ళు పడుతుంది వీళ్ళ కథలన్నీ చేయాలంటే, మనకు ఎంక్వైరీ చేసుకుంటా కూర్చుంటుంటే. అంటే ఇప్పట్లో ఏదో జరిగిపోతుందనో, ఒరిగిపోతుందనో, అనూహ్యమైన మార్పులు వచ్చేసి అయాచితంగా కాలం కలిసి వచ్చేస్తుందనో ఆశపడుతున్న వాళ్ళకి పాపం అలాంటిది ఏమీ అవకాశం లేదు అని చంద్రబాబే స్వయంగా చెప్పినట్టు అనిపించింది ఈ కామెంట్ చూస్తే. అవును కదా. తర్వాత ఏమర్థమవుతుంది? క్వశ్చన్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, ఇచ్చిన హామీల మీదైనా, పర్ఫార్మెన్స్ మీదైనా, తీసుకుంటున్న డెసిషన్స్ మీదైనా, లేదంటే క్రెడిట్ ఫైట్ విషయంలో అయినా, అన్ని విషయాల్లోనూ బ్యాక్ ఫుట్లోకి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసమని పర్సనల్ ఎలిగేషన్స్ చేసేసి కేసులు, అరెస్టులు జరిగిపోతాయా అని పుకార్లు పుట్టించేస్తే కనుక కొద్దిసేపు పబ్బం గడిచిపోతుంది, కొన్ని వ్యూస్ వచ్చేస్తాయి అనుకునే ధోరణి ఇదంతా. ఇది చూసినప్పుడే ఇలాంటి వాళ్ళ తెల్లారులేస్తే నీతులు చెప్తారు, ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తారు అని అనిపిస్తుంది. మీరేమంటారు?